ప్రైజ్ లార్డ్ అండి. రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్వ్యూని మీకు ఇక్కడ పెడుతూ ఉన్నాను చూడండి. కానీ ఏ మాటకు ఆ మాట. ఒక జమానాల అంటే ఒకానొక టైంలో మైకల్ బాబు అంటే గజ్జ 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 వణికేది కదా. అసలు ఈ మాట అంటుంటే కూడా మీ ముఖంలో వైబ్ వస్తలేదు అసలు. ఆ కళ కనబడట్లే అట్లా అన్నా కూడా. అంటే అదంతా వదిలిపెట్టేసినట్టే ఉన్నారు. ఇప్పుడు నా స్టోరీ ఏమంటే గన్స్ టు గాస్పుల్, బాంబులు పట్టిన చేతిలో బైబిల్, బందూక్సే బైబిల్ తక్. రుచి చూస్తే కానీ ఎవరైనా సరే దేవుణ్ణి గ్రహించుకోవచ్చు. పాస్టర్ మైకేల్ బాబు గారు ఆ యొక్క రిపోర్టర్ క్రాంతి గారు అడుగుతూ ఉన్నారు, మీరు ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్ కదా, ఈ విధంగా ఎలా మార్చబడ్డారంటే ఆయన ఒక మంచి మాటను చెప్తూ ఉన్నాడు. ఏంటంటే గన్స్ టు గోస్పల్. ఒకానొక రోజుల్లో మరి ఆ యొక్క కడప ప్రాంతంలో ఫ్యాక్షనిస్ట్గా బ్రతికి అనేక మంది జీవితాల్లో మరి అనేక మంది చింతను మిగిల్చిన ఈరోజు మైకేల్ బాబు గారు మార్చబడి ఈరోజు యేసుప్రభు తన జీవితాన్ని మార్చాడనే సాక్ష్యం ఇక్కడ చెప్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. న్యాయాలు మార్చలేదు, రాజకీయాలు మార్చలేదు, లేకపోతే పరిస్థితులు మార్చలేదు, కానీ దేవాది దేవుడు ఆయన జీవితాన్ని మార్చాడు అని చెప్తూ ఉంది. ఇంతకన్నా ఒక గొప్ప రుజువు ఏం కావాలి? యేసుప్రభు వారు ఎవరి జీవితాలనైనా మారుస్తారు అని. ఇదే మైకేల్ బాబు గారు కానీ మారకుండా ఉంటే ఆయన సమాజానికి ఎంత హానికరుడుగా ఉండేవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఆ ఇంటర్వ్యూ ముందు కింద కూడా కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఆయన దూషిస్తూ. అయితే ఆయన ఒకవేళ పాత మైకేల్ బాబు అయ్యి ఉంటే ఈరోజు వారి పరిస్థితి ఏమయ్యేది? ఆయన ఈరోజు సమాధానాన్ని పొందుకున్నాడు, యేసే సమాధానాన్ని పొందుకున్నాడు. సమాజానికి హాని చేసేవాడిగా కాదు, కానీ సమాజానికి మేలు చేసేవాడిగా నేను ఉండాలని చెప్పి అనేక మందిని ఈరోజు తన సాక్ష్యం ద్వారా, సువార్త ద్వారా అనేక జీవితాల్లో వెలుగు నింపుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు యేసయ్య ఆయన జీవితాన్ని మార్చినట్లు మీ జీవితాన్ని కూడా మార్చగలుగుతాడు. ఆయన కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఆమేన్.